హాయ్ అండి అందరికీ. హోరాహోరీగా జరుగుతున్న నామినేషన్స్ ఫైర్ అయిన నబిల్. ఈ ఎపిసోడ్లో ఈ నామినేషన్లో మొత్తానికి ప్రేరణ, యష్మి అయితే ఫుల్ ఓవర్ చేశారు. ప్రతి నామినేషన్లో వీళ్ళదే ఎక్కువైతుంది. పెద్ద ల్యాగ్ చేసి పెట్టేశారు. వాళ్ళ నామినేషన్ వచ్చిందంటే సరే వాళ్ళ ఏ పాయింట్ చెప్పినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ప్రతి పాయింట్కి పిచ్చ రీజన్స్ లేకపోయినా సరే సృష్టించుకొని మరి పిచ్చిగా వాగుతుంటారు. వీళ్ళిద్దరిది ఈరోజు నామినేషన్లో పిచ్చ ల్యాగ్ అయింది. అందరిది కంప్లీట్గానే తొందరగానే అయిపోయింది. చిన్న పాయింట్లు చెప్పారు, అది వాళ్ళు కన్విన్స్ అయ్యారు లేదా డిఫెండ్ చేసుకున్నారు. ఏదో ఒకటి చేశారు కానీ కంప్లీట్గా చేస్తారు. కానీ వీళ్ళిద్దరూ చాలా ల్యాగ్ చేస్తారు. వీళ్ళిద్దరు ఈ ఎపిసోడ్లో గిట్ట అంతే ఉంది. మనం కొంచెం కట్ చేసి మెయిన్ పాయింట్ ఒకటి చెప్పుకుందాం. ఫస్ట్ సీత నామినేషన్ స్టార్ట్ చేసింది. సీత ఫస్ట్ ఎవరిని నామినేట్ చేసిందంటే యష్మిని పృథ్వీని నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. ఫస్ట్ పృథ్వీ గురించి చెప్తుంది. పృథ్వీని నామినేట్ చేస్తున్నా అని చెప్పి పృథ్వీకి రీజన్ ఏం చెప్తుందంటే, పక్క వాళ్ళను తొక్కి నువ్వు గెలవాలని అనుకుంటావు, అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. పృథ్వీ పక్క వాళ్ళను తొక్కి మరీ గెలవాలనుకుంటున్నాడంటే ఈ లాస్ట్ సాక్స్ గేమ్ నడిచేటప్పుడు కొంచెం పృథ్వీ కొంచెం సైకోలా బిహేవ్ చేశాడు. పక్క వాళ్ళు అవుట్ అయితే ఈయనకేదో వచ్చినట్టు, ఈయనకేదో జరిగినట్టు అట్లా బిహేవ్ చేయడం వల్ల సీత ఆ పాయింట్ చెప్పింది. పక్క వాళ్ళను ఓడించి గెలిస్తే బాగుంటుంది కానీ తొక్కి గెలిస్తే బాగోదని ఆ రీజన్ చెప్పింది పృథ్వీ మీద. నెక్స్ట్ విష్ణుని నామినేట్ చేసింది. ప్రేరణని నామినేట్ చేయాలనుకున్న సంచాలకుగా చేసింది. ప్రేరణని నామినేట్ చేయాలనుకున్న సంచాలకుగా చేసింది. నాట్ ఫెయిర్ జాబ్ అనిపించింది. ప్రేరణని చేసింది. విష్ణు నామినేషన్ సీతది అయిపోయింది. అక్కడనే పృథ్వీని యష్మి చేసింది కదా. నెక్స్ట్ విష్ణు నామినేట్ చేస్తుంది. ప్రేరణని చేస్తుందని చెప్పింది. ప్రేరణని ఎందుకంటే సంచాలకుగా చేసింది నాట్ ఫెయిర్ అనిపించింది నాకు. నువ్వు సంచాలకుగా చేసింది నాకు అసలు ఫెయిర్ అనిపించలేదు. నా విషయంలో కానీ నబిల్ విషయంలో కానీ నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యావని ప్రేరణకు చెప్పింది. ప్రేరణ డిఫెండ్ చేసుకోవడంలో ఏమంటుందంటే, బెనిఫిట్ ఆఫ్ డౌట్ నీకే ఇచ్చాను, నీకే లాభం జరిగింది, నేను చేసిన దాంట్లో తప్పేముంది అని ప్రేరణ డిఫెండ్ చేసుకుంటుంది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చా, అప్పటికి వీడియో చూడలేదు. నాగార్జున గారు సండే రోజు వీడియో చూపించారు కదా, అప్పటికి వీడియో చూడలేదు. వీడియో చూడకపోయినా సరే నీకే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చిన, నేను చేసిన తప్పేందని డిఫెండ్ చేసుకుంటుంది. నువ్వు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చినంత మాత్రాన నీ సంచాలక కరెక్ట్ అని చెప్పలేరు కదా. సంచాలక చేసింది అయితే తప్పు. దాని తర్వాత కొంచెం డిఫెండ్ చేస్తుంది. ప్రేరణ అది ఎట్లా తెలుసు కదా, కొంచెం ల్యాగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం అరుచుకుంది, కొంచెం డిఫెండ్ చేసుకొని తర్వాత అయిపోయింది. నెక్స్ట్ యష్మిని నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. యష్మిని నామినేట్ చేయడానికి రీజన్, గేమ్ అనేది ఫేర్గా ఆడాలి, స్టార్టింగ్ నుంచి అన్ఫేర్గా ఆడుతున్నారు. ఇది విష్ణుప్రియ కరెక్ట్ పాయింట్ చెప్పింది యష్మి గురించి. యష్మి స్టార్టింగ్ నుంచి అసలు గేమ్ ఫేర్గా ఆడదామన్న ఆలోచన ఒక్కటి కూడా ఉండదు. అన్ఫేర్ గేమ్లో ఒక్క ఫౌల్ అన్న ఉంటుంది యష్మి గేమ్లో. ఎప్పుడు ఫేర్గా ఆడదు. అది ఆడకపోయినా మళ్ళీ దాని మీదకి వెళ్ళి మళ్ళీ ఎక్స్ట్రా మాట్లాడడం, డిఫెండ్ చేసుకోవడంలో మళ్ళీ గట్టిగా మాట్లాడటం, తప్పు చేసినా సరే గట్టిగా మాట్లాడటం, అంత చేస్తుంది యష్మి. ఈ యష్మి ఆడి అంటే బాగుంటుంది కానీ ఆడకపోయినా సరే పిచ్చిగా వాగుతుంటుంది. ఆ రీజన్ చెప్పి నామినేట్ చేసింది. విష్ణు పాయింట్స్ అయితే కరెక్ట్ ఉంటాయి. విష్ణు పాయింట్స్ కరెక్ట్ గుచ్చినట్టు చెప్తుంది. అది బాగా యష్మికి తగిలింది. దాంతో కొంచెం డిఫెండ్ చేసింది, కొంచెం మార్చింది. ల్యాగ్ ఎట్లా ఉండేది కదా, ప్రతి వారం ల్యాగ్ అట్లే ఉంటుంది. యష్మి ఉన్న రోజులు అట్లే ఉంటుంది. ల్యాగ్ చేసింది కొంచెం. ఆమె నామినేషన్ అయిపోయింది. నెక్స్ట్ యష్మి అంటుంది, తన తప్పు చెప్పినా ఒప్పుకోలేదు, సొల్లు పురాణం చేసింది. తన తప్పు చెప్పినా సరే ఒప్పుకోదు. చెప్పినా కదా, ఇంతకుముందు చెప్పుకుంటున్నాను. తన తప్పు చెప్పినప్పుడు తను ఒప్పుకోదు. నేను తప్పు చేసినా కదా అని ఒప్పుకుంటేనే బాగుంటుంది. కానీ తన తప్పు తనే ఒప్పుకోకపోగా పైకి వెళ్ళి మళ్ళీ ఎక్స్ట్రాలు మాట్లాడుతుంది, ఓవర్ యాక్షన్ చేస్తుంది, పిచ్చి చేస్తుంది. దాంతో విష్ణుప్రియ నామినేషన్ అయిపోయింది. నెక్స్ట్ మణికంఠ
మణికంఠ నామినేషన్ వచ్చింది. యష్మిని నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. రీజన్, ఫస్ట్ నుండి గేమ్ని అనలైజ్ చేయలేకపోతున్నావు అని అనిపించింది. ఫస్ట్ నుంచి నువ్వు గేమ్ అనాలిసిస్ చేయలేకపోతున్నావు అని అనిపించింది అని నామినేట్ చేశాడు. ఈ రీజన్ చెప్పాడు మణికంఠ. దీనికి యష్మి ఏమంటుంది, నేను ఎందుకు వేరే వాళ్ళ పర్సనల్లో ఇంటర్ఫియర్ అవుతాను అంటే, నేను ఎందుకు వేరే వాళ్ళ పర్సనల్లో ఇంటర్ఫియర్ అవుతాను అని యష్మి అంటుంది. మరి ఎందుకు నా పిల్లల విషయంలో ఇంటర్ఫియర్ అయ్యావు? ఇది సాక్స్ గేమ్లో నబిల్ అవుట్ అయితే ఎందుకు అంత ఎంజాయ్ చేసావు? అది తప్పు కదా. అప్పుడు ఇంటర్ఫియర్ అయినట్టు కదా. ఇప్పుడు ఏదో చెప్తుంది, నేను వేరే వాళ్ళ పర్సనల్ విషయంలో ఇంటర్ఫియర్ కాను, నేను ఎందుకు అవ్వాలి అని ఇప్పుడు చెప్తుంది. ఆ బుద్ధి అప్పుడు ఉండాలి కదా. అప్పుడు ఎంజాయ్ చేసింది, తిక్క పిచ్చిగంతులు వేసింది, ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్ చేసింది, ఏదో సాంగ్స్ కోసం చేసిన అని చెప్పిన తర్వాత అప్పుడు ఎంజాయ్ చేసి మళ్ళీ ఇప్పుడు వేరే వాళ్ళ పర్సనల్ ఫియర్లో ఇంటర్ఫియర్ కానీ అది కానీ ఇది కానీ అని మళ్ళీ మాట్లాడుతుంది. తర్వాత మణికంఠ గట్టిగా వార్ జరిగింది. మణికంఠ ఇక్కడ గట్టిగా ఒక పాయింట్ అన్నాడు. సడన్గా అన్నాడు, ప్లీజ్ లిజన్ వినులేడి అని అన్నాడు. ప్లీజ్ లిజన్ వినులేడి, ఫస్ట్ నీ చెప్పింది నేను అని కొంచెం గట్టిగా అన్నాడు. మణికంఠ పాయింట్స్ స్టార్టింగ్లో ఏదో అట్లా ఉన్నాడు కానీ మణికంఠ పాయింట్స్ మాత్రం క్లియర్గా చెప్తున్నాడు. డిఫెండ్ చేసుకునే విధానం కానీ పాయింట్స్ చెప్పే విధానం కానీ చాలా క్లియర్గా ఉంది. మణికంఠ చాలా స్ట్రాంగ్ కంటెండర్ అయ్యే అవకాశం ఉంటుంది త్వరలో రాబోయే కాలంలో, రాబోయే ఎపిసోడ్లో. లిజన్ లేడీ అని చెప్పి అని స్ట్రాంగ్గా అన్నాడు మణికంఠ. నాకు చాలా బాగా అనిపించింది మణికంఠ అట్లా అనడం. డిపెండ్ చేసుకోవడం కంటే చాలా బాగా చేసుకుంటున్నాడు, పాయింట్స్ కరెక్ట్ ఇస్తున్నాడు. ఫస్ట్లా లేడు. ఫస్ట్ వీక్ ఒక వీక్ అట్లా ఏదో స్టార్టింగ్లో అట్లా అయిపోయింది కానీ డిఫెండ్ మామూలుగా చేసుకోవట్లా మణికంఠ. యష్మి, నేను నిన్ను ఫ్రెండ్గా అనుకున్నది అది తప్పు చేశాను అని అంటుంది. నిన్ను ఫ్రెండ్గా అనుకోవడం నేను తప్పు చేశాను అని. ఏమైంది కూడా అందరు ఫ్రెండ్గా అనుకున్నారు కదా. ఫ్రెండ్గా అనుకున్నా సరే వాళ్ళు గేమ్లో ఓడిపోతే ఈమె సైకోయిజం చూపించి ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్ చేసి పిచ్చి గంతులు వేసి అది చేయడం ఈమె కరెక్ట్. ఈమె ఫ్రెండ్గా అని అనుకున్నాడంట. మణికంఠ నామినేట్ చేయొద్దంట. ఫ్రెండే నామినేషన్ ఫ్రెండ్ హౌస్లో నామినేషన్ పాయింట్కి వచ్చేసరికి అందరూ ఒక్కటే. అక్కడ రీజన్ చెప్తారు, నామినేట్ చేస్తారు, తనకు నచ్చిన పాయింట్ చెప్పి నామినేట్ చేస్తారు. అక్కడ ఫ్రెండ్ చూపిస్తే నా ఫేర్గా ఎట్లున్నట్లు అనిపిస్తుంది. అందరు ఫేర్గా ఉన్నారని చెప్తారు కదా, అక్కడ ఫేర్గా ఉన్నట్టు ఎట్లా అనిపిస్తుంది? అది మణికంఠ కరెక్ట్ పాయింట్. మణికంఠ, నాకు మనిషిలో ఒక క్వాలిటీ నచ్చకపోతే ఫ్రెండ్ అయినా ఎనిమి అయినా ఒకటే. మణికంఠ హైలైట్ పాయింట్ చెప్పాడు ఇక్కడ. నాకు మనిషిలో పాయింట్ నచ్చకపోతే ఫ్రెండ్ అయినా ఎనిమి అయినా ఒక్కటే, నేను నామినేట్ చేస్తా అని గట్టిగా చెప్పాడు. యష్మికి దిగినట్టుంది గట్టిగా, యష్మికి బుల్లెట్ పాయింట్ లాగా. అప్పుడు యష్మి అంటుంది, నువ్వేంటి బొక్కలో రేజ్ చేసేది అని ఉంటుంది. మణికంఠ అన్నాడు. ఆ పాయింట్ చెప్పిన తర్వాత నేను ఎవరైనా సరే నేను రేజ్ చేస్తా పాయింట్ అంటే, నువ్వేంటి బొక్కలో రేజ్ చేసేదని ఈ వాడు వాడింది. ఈ వాడుకు యష్మికి ఉంటుంది గట్టిగా, ఈ వాడు వాడకుండా ఉండాల్సింది. బొక్కలో రేజ్ చేసేదని ఫ్రస్ట్రేషన్లో వాడింది. నువ్వు ఫేక్ అనింది. మరి నువ్వు ఫేక్ కదా, నువ్వు ఫేక్. నబిల్ విషయంలో నువ్వు ఫేక్ కదా, నువ్వేం చేసావు అప్పుడు? నువ్వు ఫేక్ అయితే పర్లేదు కానీ అవతలోళ్ళు నిన్ను నామినేట్ చేస్తే ఫేక్. అవతలోళ్ళు ఓడిపోయినప్పుడు నువ్వు డ్యాన్స్ చేయొచ్చు, పిచ్చిగంతులు వేయచ్చు, తిక్క చేయొచ్చు, ఏమంటే చేయొచ్చు. నిన్ను మాత్రం నామినేట్ చేస్తే ఫేక్. ఇదెక్కడ న్యాయం? అది తప్పు కదా. అది యష్మి మణికంఠ పాయింట్. మణికంఠ సరిగ్గా పాయింట్ చెప్పాడు, కరెక్ట్ పాయింట్ చెప్పాడు. యష్మికి గట్టిగా బుల్లెట్ దిగినట్టు దిగింది మణికంఠ పాయింట్ హైలైట్. మణికంఠ గేమ్ గిట ముందు ఆడబోయే గేమ్లలో గట్టిగా ఇచ్చేటట్టే ఉన్నాడు. స్ట్రాంగ్ ప్లేయర్ మణికంఠ. నెక్స్ట్, పృథ్వీని నామినేట్ చేస్తున్నా. నువ్వు గేమ్లో అగ్రెసివ్గా ఆడుతున్నావు, కోపం కంట్రోల్ చేసుకుంటే మంచిది అని పృథ్వీకి చెప్పాడు. ఇది పృథ్వీకి ఎందుకు చెప్పాడంటే, పృథ్వీ అదే సాక్స్ గేమ్లో వేరే వాళ్ళు గేమ్ ఆడుతున్నారు, ఈయన అగ్రెసివ్ అవుతున్నాడు. నువ్వు అక్కడే అగ్రెసివ్ అవుతున్నావు, ఇంకా గేమ్లో ఉంటే ఇంకెంత అగ్రెసివ్ అవుతావు,
నువ్వు గేమ్లో ఉన్నప్పుడు నీకు మనుషులు కనిపించరు, నువ్వు కోపంలో ఎట్లాంటి అట్లా చేస్తున్నావు అని మణికంఠ పాయింట్ చెప్పాడు కరెక్ట్. పృథ్వీకి డిఫెండ్ చేసుకోవడం రాదు, డిఫెండివ్ స్కిల్స్ లేవు, అయినా కరెక్ట్ పాయింట్లు చెప్పి డిఫెండ్ చేసుకోలేవు. ఏదో వాళ్ళు చెప్పారు కదా అని వాళ్ళకి ఏదో ఒక రిటర్న్ పాయింట్ ఒకటి చెప్తాడు కానీ కరెక్ట్ డిఫెండ్ చేసుకోవడం పృథ్వీకి రాదు. దాంతో తొందరగానే అయిపోయింది. నెక్స్ట్ ప్రేరణ నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. సీతాని నామినేట్ చేయాలనుకున్న గేమ్లో నువ్వు గేమ్కి మంచి ఎమోషనల్ అవుతున్నావు, అది కంట్రోల్ చేసుకో అని ప్రేరణ నామినేషన్ ఇది. సీతాని నామినేట్ చేయాలనుకుంటున్నా అని చెప్పింది. రీజన్ నువ్వు గేమ్లో ఎమోషనల్ అవుతున్నావు అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. ఎమోషనల్ కంట్రోల్ చేసుకో అని చెప్తుంది ప్రేరణ. నీకేం అవసరం ఎమోషనల్ కంట్రోల్ చేసుకో అని చెప్పడం? తన ఎమోషనల్ తన ఇష్టం, సీత ఎమోషనల్ సీత ఇష్టం కదా. ఆమె ఎమోషనల్గా ఉంటుందా, ఏడ్చుకుంటుంటుందా, నవ్వుకుంటుంటుందా, నీకేం అవసరం? ఆ పాయింట్ అసలు నామినేషన్ పాయింటే కాదు, అది రీజన్ అసలే కాదు. నువ్వెవరు చెప్పడానికి సీత ఎమోషనల్గా ఉంటుంది? గేమ్ ఆడుతుందా లేదా చూడు, గేమ్లో తప్పు ఆడితే ఆ పాయింట్ చెప్పు ఫస్ట్. ఎమోషనల్గా ఉన్నావు నేను అందుకే నామినేట్ చేస్తున్నా, రేపు నా అయితే నేను మళ్ళీ నామినేట్ చేస్తాను, ఇటువంటి పాయింట్ కాదు, ఇవన్నీ సిల్లీ పాయింట్స్. ఇంకా ముందు ఇంకా సిల్లీ పాయింట్ చెప్పింది. ఫుడ్ కాడ చెత్త నామినేషన్ చేస్తుంది ప్రేరణ నామినేషన్ పనికి మళ్ళీ నామినేషన్ ఉంటుంది. సీత అంటుంది ఇక్కడ నా ఎమోషన్స్ నా ఇష్టం అని అంటుంది. నా ఎమోషన్ నా ఇష్టం అంటారు, మరి ఇంకా ఏమంటారు? నీవు ఎమోషనల్లో వీకున్నావు అంటే నా ఎమోషన్ నా ఇష్టం, నీ ఎమోషన్ నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు, నా ఇష్టం వచ్చినట్టు తింటూ ఉంటా అని ఎవరైనా చెప్తారు. సీత గట్టిగా చెప్పింది నా ఎమోషన్ నా ఇష్టం అని. విష్ణుని నామినేట్ చేయాలనుకుంటున్నా అని చెప్పింది. నెక్స్ట్ విష్ణుని నామినేట్ చేయాలనుకుంటుంది. ఇక్కడ విష్ణు పాయింట్ చెప్తుంది, ఇంకా సిల్లీగా ఉంది ప్రేరణ. అడగకుండా గుడ్లు తిన్నావు అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. గుడ్లు తింటే ఎవరైనా నామినేట్ చేస్తారా? ఏం నామినేషన్ అది? సిల్లీ పాయింట్ అసలు. అది చెప్పాలనుకున్నారన్నా కొంచెం ఇది ఉండాలి. గుడ్లు తిన్నావని నామినేట్ చేస్తే అది ఏం నామినేషన్ పాయింట్? గుడ్లు తిన్నావని ఇంట్లోంచి బయటికి వెళ్ళబడతారా? ఆ గేమ్లో ఆడిందంతా పోయిద్దా? ఇంకా ఆ గేమ్లో ఆడింది ఎందుకు ఇంకా విష్ణుప్రియ? అక్కడ సిల్లీ పాయింట్ అనిపించింది. ప్రేరణకు నామినేషన్ రావట్లా, డిఫెండివ్ స్కిల్స్ లేవు అసలు. ఏమేమో పాయింట్లు చెప్తుంది. ఈమెకు ఒక పాయింట్ పెట్టి నామినేషన్ చేస్తే ఈమె ఇంకేమేమో పాయింట్లు తీసి దాన్ని ఒక ల్యాగ్ చేసి ఇంత ఫుటేజ్ వేస్ట్ చేస్తుంది. దాంతకు మించి ఆమె ఉద్దేశం ఏం లేదు. ఇంకా దాంట్లో ఒక పాయింట్ వినలేదు. ఏదో పిచ్చిగా ఆరొస్తుంది, ఊరికి కోపం వస్తుంది, ఆగు అని సీరియస్గా చెప్తుంది. దీనికి నబిల్ గట్టిగా ఇచ్చాడు. అప్పుడు నబిల్ విషయం వచ్చినప్పుడు చెప్తా. నబిల్ ప్రేరణకి లాస్ట్లో గట్టిగా ఇచ్చాడు, అప్పుడు వచ్చినప్పుడు చెప్తాం. ఇప్పుడు నెక్స్ట్ విష్ణుని నామినేట్ చేసింది అయిపోయింది. నెక్స్ట్ ఆదిత్య విష్ణుని నామినేట్ చేయాలనుకుంటున్నా అని చెప్పాడు. ఆదిత్య అయితే అస్సలు ఆదిత్య పాయింట్లు చెప్పడమే రాదు అసలు. గేమ్ ఆడాడు, పాయింట్లు చెప్పడం రాదు. ఏదో నామినేషన్ కదా అని ఏదో ఒక పాయింట్ చెప్పాలి కాబట్టి ఏదో ఒక పాయింట్ తీసుకొని వస్తాడు, దాన్ని చెప్తాడు. ఏం చెప్తున్నాడు అంటే విష్ణుప్రియ నామినేషన్కి మింగిల్ అవ్వట్లేదు అనే పదాలు అబ్యూజింగ్ వర్డ్స్ అనిపిస్తున్నాయి నాకు. మింగిల్ అవ్వటం లేదు అనే పదంలో ఏం అబ్యూజ్ ఉంది? మింగిల్ అంటే కలవడం లేదని విష్ణుప్రియ అంది, దాంట్లో అబ్యూజింగ్ ఏం లేదు, అబ్యూజింగ్ ఉందని నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు ఈ ఆదిత్య. ఏనది అసలు క్లారిటీ ఉండదు. అనవసరంగా శేఖర్ భాషని బయటకు పంపించారు. ఈయన ఫేక్ అనిపిస్తుంది ఆదిత్య చాలా ఫేక్ కంటెస్టెంట్. ఎవరికే కానీ గట్టిగా గుచ్చేదాకా తెలియదు, ఎవరికి వేస్తాడు గట్టిగా దెబ్బ. నెక్స్ట్ మణికంఠని నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. రీజన్ నువ్వు లేకపోతే నేను లేకపోతే ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు మీకు, ఇప్పుడు మీరు వేరే వాళ్ళకు విక్టిమ్ కార్డ్ ఇస్తున్నారు అని చెప్తున్నాడు. స్టార్టింగ్లో నేను మీకు సపోర్ట్ చేసినా ఎవరు సపోర్ట్ చేయకపోయినా సరే నేను మీకు చేసినా ఇప్పుడు మీరు వేరే వాళ్ళు వీక్గా ఉన్నారని చెప్తున్నావు, అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. ఈ రీజన్ ఏందో నాకు ఈ రీజన్ అసలు అర్థమే కాలేదు. అది మణికంఠ కొంచెం డిఫెండ్ చేసుకున్నాడు. నాకు చేయమని నేను అడగలేదు, మీరు నేను లోగా ఉన్నారని చేశారు, అది అప్పటితో అయిపోయింది, దాని తర్వాత ఇంకేం లేదా అని చెప్పాడు మణికంఠ. డిఫెండ్ చేసుకున్నాడు కొంచెం. మణికంఠ చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు. పాయింట్స్ అయితే డిఫెండ్ చేసుకోవడంలో, వాళ్ళ నామినేషన్ పాయింట్స్ చెప్పడంలో మణికంఠ అయితే పర్ఫెక్ట్ ఉన్నాడు. సెకండ్ వీక్ నుండి తను కోలుకున్నాడు. ఇంకా ముందు ఇంకా గట్టిగా చూపబోతున్నాడు అని నేను అనుకుంటున్నా. గట్టిగానే ఆడతాడు గేమ్ మణికంఠ, మంచి ప్లేయర్ అవుతాడు అనుకుంటున్నాను. నెక్స్ట్
నైనిక నామినేషన్ సోనియాని నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. దీనికి రీజన్స్ ఏం చెప్పిందంటే, మీరు స్ట్రాంగ్గా ఉన్నారని స్ట్రెంగ్త్ నాకు కనిపించడం లేదు. ఫస్ట్లో మీరు వచ్చినప్పుడు స్ట్రాంగ్ అనుకున్నా నేను, మీరు ఇప్పుడు అంత స్ట్రాంగ్ ఉన్నంత స్ట్రెంగ్త్ నాకు కనిపించట్లేదు, నాకు పోటీగా వచ్చేటంత స్ట్రెంగ్త్ మీకు లేదని నాకు అనిపిస్తుంది, అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. సోనియా ఇక్కడ ఏమైందంటే, సోనియా స్టార్టింగ్లో ఉన్నంత యాక్టివ్గా లేదు. ఎందుకంటే వీళ్ళ సోది ఎక్కువ స్టార్ట్ చేయడం లేదు. ఎక్కడన్నా కూర్చుంటే వాళ్ళతో సోది వీళ్ళతో సోది పెట్టుకోవడం సరిపోయింది, కానీ గేమ్లో ఇన్వాల్వ్మెంట్ తగ్గిపోయింది. స్టార్టింగ్లో బాగా ఆడింది, కొంచెం పోతరంగా తగ్గుతూ ఉంటుంది. కొంచెం అది గ్రో చేసుకుంటే మంచిగా ఉంటుంది సోనియా. నెక్స్ట్ కొంచెం డిఫెండ్ చేసుకుంది సోనియా నైనికతో, అది పెద్ద ల్యాగ్ ఏం కాదు, అయిపోయింది. నెక్స్ట్ ప్రేరణ నామినేట్ చేయాలనుకుంటున్నా అని చెప్పింది. దీనికి రీజన్ ఏం చెప్తుందంటే, సంచాలక క్లారిటీ లేదు, అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. సంచాలక క్లారిటీ లేదు, దీని మీద అందరూ నామినేషన్ చేసినా ఏం కాదు ప్రేరణని. సంచాలక మొత్తానికి ఫెయిల్ అయింది. ఏమింది ఇక్కడ నబిల్ విషయంలో ఫెయిల్ అయింది, విష్ణు విషయంలో ఫెయిల్ అయింది, అందరి విషయంలో ఫెయిల్ అయింది. అందరూ కలిసి పాయింట్ చెప్పినా అక్కడ తప్పేం లేదు, అందరూ చెప్పొచ్చు ప్రేరణ మీద నామినేషన్ పాయింట్స్. 2-3 చెప్పారు, అందరూ చెప్పలేదు. 2-3 చెప్పినా 2-3 చెప్పిన పాయింట్లు కూడా కరెక్టే. అందరూ ఆమె నామినేషన్ సంచాలకంగా ఫెయిల్ అయింది. దాంతో నైనిక నామినేషన్ అయిపోయింది. కొంచెం డిఫెండ్ చేసుకుంది. ఆ డిఫెండ్ చేసుకున్న పాయింట్లు కూడా అన్ని గలీజ్ పాయింట్లు ఉన్నాయి. అవన్నీ డిఫెండ్ చేసుకున్న దాంట్లో అసలు డిఫెండివ్ పాయింట్ ఒక్కటి లేదు. ఏదో అరవాలి కాబట్టి నామినేషన్ చేస్తే ఏమనలేదు అనుకుంటారో జనాలు అని అరవాలని అరిచింది కాబట్టి దాని మీద పెద్ద ఏం లేదు ఇంకా దాని మీద. నెక్స్ట్ యష్మి నామినేషన్. చాక్లెట్ బాయ్ నిన్నే నామినేట్ చేస్తున్నా అని మణికంఠన్ అంటుంది. మణికంఠన్ ఏదో కామెడీగా చేద్దామని ట్రై చేసింది, అది వర్కౌట్ కాదా. ఈ హౌస్లో నేను ఎన్ని రోజులు ఉంటానో అన్ని రోజులు నిన్నే నామినేట్ చేస్తా అని మణికంఠన్ అన్నది. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నామినేట్ చేస్తూనే ఉంటుందంట మణికంఠని. ఎందుకు చేస్తుందో చెప్తా. నా హార్ట్ పగలగొట్టావు, నీ నువ్వు ఎంతమంది హార్ట్లు పగలగొట్టావు, నీ ఒక్కనే ఆట పగలగొట్టిందంట. నామినేషన్ చేస్తే ఆట పగలగొట్టడం ఏంటి? నువ్వు అంతమందిని ఇన్సల్ట్ చేసావు, నబిల్ అవుట్ అయితే డ్యాన్స్ చేసావు, పిచ్చిగంతలు వేసావు, తిక్క చేసావు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావు, అది వాళ్ళ హార్ట్ పగిలినట్టు కదా. నిన్ను ఒక్కసారి నామినేట్ చేస్తేనే నీ హార్ట్ పగిలినట్టు అనిపిస్తే వాళ్ళని ఎంత ఇరిటేట్ చేసావు. వాళ్ళు అవుట్ అయితే డ్యాన్సులు చేసావు, ఎగిరావు, ఇష్టం వచ్చినట్టు నువ్వు నాటకాలు ఆడావు. అప్పుడు వాళ్ళ ఆట పగలదా? నీది ఆట వాళ్ళది ఆట కదా, అది కరెక్ట్ కాదు. ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇస్తానని చెప్పింది. మరి అక్కడేమైందో ఈ బుద్ధి? నబిల్ అవుట్ అయినప్పుడు డ్యాన్స్ వేయడం ఫ్రెండ్షిప్కి వాల్యూ వేయడమా, పిచ్చిగంతలు వేయడం ఫ్రెండ్షిప్కి వాల్యూ వేయడమా? ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తా అని మళ్ళీ ఇక్కడ స్మూత్గా చెప్తుంది. యష్మి క్యారెక్టర్ని చూసి ఎవరైనా కోపం తప్ప మిగతా ఏం రాదు. ఎట్లా ప్రవర్తిస్తుందంటే చాలా చీప్గా, చిరాగ్గా, ప్రతి ఒక్కరిని కోపం వస్తుంది, మనసున్న ప్రతి ఒక్కరిని కోపం వస్తుంది యష్మి క్యారెక్టర్ చూస్తే, ఆ ప్రవర్తన చూస్తే. అంతటితో అయిపోయింది. కొంచెం పిచ్చిగా అరిచింది, అంతతో అయిపోయింది. నెక్స్ట్ నైనిక నామినేట్ చేస్తున్నాను, నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావు అని, అదే కారణం, వర్క్ సరిగ్గా చేయలేవు, అందుకే నామినేట్ చేస్తున్నాను. చీఫ్గా ఫెయిల్ అయ్యావంటే నువ్వు కూడా ఫెయిల్ అయ్యావు చీఫ్గా. ఆమెను అంటుంది, నైనికని చీఫ్గా ఫెయిల్ అయ్యావు, సరిగ్గా వర్క్ గిట్ట చేయలేదు నువ్వు, అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. దానికి నైనిక నేను ఎక్కడ వర్క్ చేయలేదు ఏంది అని కొంచెం డిఫెండ్ చేసుకుని తను చేసిన పాయింట్లు అని చెప్పింది. దాంతో అయిపోయింది. ఇప్పుడు నబిల్ యష్మిని నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. దానికి రీజన్స్, సాక్స్ గేమ్లో ఆడేటప్పుడు లైన్ దాటి రావడం జరిగింది. ఇంకోటి బయాస్డ్ ఫీలింగ్ కూడా కలిగింది. సాక్స్ గేమ్లో ఆడేటప్పుడు ఇది వారం మొత్తం యష్మికి ఇదే పాయింట్ ఉంటుంది. సాక్స్ గేమ్లో ఆడేటప్పుడు క్లియర్గా చెప్పారు, ఆ లైన్ దాటి ముందుకు రావద్దు, ఆట ఆడని వాళ్ళని చెప్తే ఆ లైన్ దాటి వచ్చి డ్యాన్స్ చేస్తుంది,
పిచ్చిగంతలు వేస్తుంది, తిక్క తిక్క చేస్తుంది, ఎగురుతుంది, దుబ్బుతుంది, ఏమంటే అది చేస్తుంది. ఆ లైన్ దాటొద్దని క్లియర్గా చెప్పారు. అందరు దాటారు, ఈ యష్మి అందరికంటే ఎక్కువ సార్లు దాటింది కాక మళ్ళీ వాళ్ళ ఓటమిని ఎంజాయ్ చేస్తుంది. శాడిస్ట్లా చెప్పాం కదా, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, శాడిస్ట్లా బిహేవ్ చేసింది. అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు నబిల్. ఇంకోటి బయాస్డ్గా ఒక దాంట్లో పృథ్వీకి ఏదో ఒక సైడ్ సపోర్ట్ చేసినట్టు చేసింది, దానికి నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. దానికి కొంచెం నబిల్తో కొంచెం అరవడం స్టార్ట్ చేసింది, కొంచెం అరుచుకుంది. తన పాయింట్లు కరెక్ట్ కాకపోయినా సరే డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి ఏదో అట్లా 2-3 మాటలని కొంచెం డిఫెండ్ చేసుకునేటట్టు చేసి దాంతో అయిపోయింది. నెక్స్ట్ ప్రేరణని నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. దీనికి రీజన్, సాక్స్ గేమ్లో నువ్వు తీసుకున్న డిసిజన్ తప్పు. 2 సెకండ్స్లో ఎలా అవుట్ చేస్తావు, నన్ను సంచాలకుగా ఫెయిల్ అయ్యావని చెప్పాడు ప్రేరణని. ఇక్కడ నబిల్ పాయింట్ కరెక్టే. 2 సెకండ్లలో అది సాక్స్ కాలు కింద పడింది, వెంటనే తీశాడు, 2 సెకండ్లో తీశాడు. నువ్వు దాచిపెట్టుకున్నావని అవుట్ చేసింది ప్రేరణ. నువ్వు అట్లా అవుట్ చేయడం తప్పు, నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యావని చెప్పాడు. నబిల్ పాయింట్ కరెక్ట్, ఎవరిని అడిగినా ఈ పాయింట్ కరెక్ట్ అనే చెప్తారు. సంచాలకుగా చేసింది ప్రేరణ తప్పు, సంచాలకుగా ఓడిపోయింది, సంచాలకుగా ఫెయిల్ అయింది, మొత్తానికే పోయింది. నెక్స్ట్ ప్రేరణ అంటుంది, సంచాలకుగా డిసిజన్ ఫైనల్ అంటారు కదా అని అంది. సంచాలకుగా డిసిజన్ ఫైనల్ అంటారు కానీ ఆ ఫైనల్ ఉన్న డిసిజన్ నువ్వు కరెక్ట్ చూడాలి. నువ్వు ఏదో డిసిజన్ తీసుకొని నువ్వు అదే ఫైనల్ అని అంటారు. బిగ్ బాస్ ఎట్లా ఫైనల్ అంటారు, నేను పిచ్చి పిచ్చి డిసిజన్లు తీసుకుంటా, తప్పు చెప్తా, ఇష్టం వచ్చింది తీసుకుంటే నాదే ఫైనల్ అవుతుంది అని అనుకోవడం తప్పు. కరెక్ట్ డిసిజన్ తీసుకొని ఫైనల్ అంటే అది కరెక్ట్ అనిపిస్తుంది. నువ్వు ఇష్టం వచ్చిన డిసిజన్ తీసుకొని నాదే ఫైనల్, సంచాలకుదే ఫైనల్ అంటే అది కుదరదు. దాని తర్వాత విను అని బెదిరించినట్లు అనింది. నబిల్ని విను అని కొంచెం సీరియస్గా అనింది. దానికి నబిల్ ఏమన్నాడంటే, ఏం బెదిరిస్తున్నావు, ఎవ్వరికి భయపడాలి అని కొంచెం కామెడీ వచ్చేటట్టు కొంచెం సీరియస్గా గట్టిగా అన్నాడు. అప్పుడు ప్రేరణకి నోరు లేవలేదు. బెదిరిస్తే నువ్వు బెదిరిపోయావా అని వాయిస్ తగ్గింది. వాయిస్ అంత లేపట్లా. నబిల్ అరిచేసరికి నబిల్ కొంచెం సీరియస్ అయ్యాడు, బాగానే సీరియస్ అయ్యాడు. అప్పుడు కొంచెం తగ్గింది. అందరితో అయిపోయింది, కొంచెం వార్ నడిచింది. అందరితో నబిల్ నామినేషన్ అయిపోయింది. పృథ్వీ నామినేషన్. సీతాని నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. ఎందుకు రీజన్స్ ఏంటంటే, ఎమోషనల్గా గేమ్లో వీకున్నావు, బిగ్ బాస్కి అర్హురాలు కాదు అని అనిపిస్తుంది. సీత ఎమోషనల్గా వీకున్నావు, అందుకు బిగ్ బాస్కి అర్హురాలు కాదు అని నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. సీత ఇక్కడ డిఫెండ్ చేసుకోవడం ఏమంటుందంటే, క్లారిటీ మనిషిలో ఉండాలి, మనిషిలో ఉంటుంది, ఎమోషనల్లో కాదు అని చెప్పింది సీత అని క్లారిటీ లేదని చెప్పాడు. క్లారిటీ లేదు, వీక్గా ఉన్నావు, ఎమోషనల్గా ఉన్నావు అంటే క్లారిటీ మాటల్లో ఉంటుంది, ఎమోషన్లో ఉండదు అని రిటర్న్ పాయింట్ ఇచ్చింది. ఎక్కువ లాగింగ్ కాల, వాళ్ళు డిఫెండ్ చేసుకోవడం అయిపోయింది. నెక్స్ట్ నైనికా నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. రీజన్, చీఫ్గా ఫెయిల్ అయ్యావు, అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. చెప్పాను కదా ఇంతకుముందు, పృథ్వీకి నామినేషన్ చేయడానికి పాయింట్లు కరెక్ట్గా చెప్పడం రాదు. ఏదో ఒక పాయింట్ తీసుకుంటాడు, ఎందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్తాడు. క్లారిటీ ఉండడు దాంట్లో. క్లారిటీ అడుగుతుంటే ఏదేదో పాయింట్లు మాట్లాడతాడు. పృథ్వీకి డిఫెండివ్ స్కిల్స్ లేవు, ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాడు, ఏదో అడ్డమైన పాయింట్లు మాట్లాడతాడు. నెక్స్ట్ సోనియా నామినేషన్. నైనికా నామినేట్ చేస్తున్నా అని చెప్పింది, చీఫ్గా ఫెయిల్ అయ్యామని. ఇది పృథ్వీ రీజనే చెప్పింది. ఈ సోనియా కూడా పిచ్చిగా ఎక్కువ ఆడుతుంది, కానీ పిచ్చిగా ఎక్కువ మాట్లాడుతుంది, కానీ పాయింట్స్ తక్కువ ఉంటాయి. ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ పాయింట్స్ చెప్పాలి. పాయింట్స్ కరెక్ట్ చెప్పినప్పుడు అవతల మనిషికి, నామినేట్ చేయబడ్డ మనిషికి నోరు లేవకూడదు. అట్లాంటి పాయింట్స్ చెప్పాలి. వీళ్ళు పిచ్చి పాయింట్స్, నువ్వు నా గుడ్డ తిన్నావు, నా అన్నం తిన్నావు, ఇలాంటి పాయింట్స్ చెప్తే వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు, వాళ్ళు ఇంకా అరుస్తారు. ఈ అరవడమే సగం ఎపిసోడ్ అయిపోయింది. సోనియా చెప్పింది. నెక్స్ట్ యష్మిని నామినేట్ చేస్తున్నాను అని చెప్పింది.
రీజన్ ఫస్ట్ వీక్ గురించి చెప్పింది, ఇదేమో మళ్ళీ ఫాస్ట్ పోయింది. స్టార్టింగ్లో జరిగిన దాని గురించి చెప్పింది, ఏదో నువ్వు అట్లా చేసినావు అని చెప్పింది. దాని గురించి పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ పాయింట్ చెప్పిన ఆమె ఏం చేసింది, దానికి యష్మి కొంచెం అరిసింది, పిచ్చి పిచ్చి గొల్ల చేసింది. కొద్దిసేపు అయిపోయింది. లాస్ట్ చీఫ్స్ దగ్గరకు వచ్చాడు బిగ్ బాస్. చీఫ్లు ఇద్దరిని, మీ ఇద్దరిలో ఒకరు నామినేట్ కావాలని బిగ్ బాస్ చెప్పాడు. మీ ఇద్దరిలో ఎవరైనా ఒకరు నామినేట్ కావాలి, మీ ఇద్దరు మాట్లాడుకొని ఎవరు నామినేట్ అవుతారో చెప్పండి అని చెప్తే, ఇక్కడ అభయ్ సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాడు. అభయ్ ఓవర్ చేశాడు అనిపించింది నాకు. నిఖిల్ అడుగుతూనే తప్పించుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకోవడానికి వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత నువ్వు 2 సార్లు ట్రై అయ్యావు కదా మామ, ఇప్పుడు నేను అయితేలే, నువ్వు 2 సార్లు చీఫ్ అయ్యావు కదా, నేను ఒకటే సరే అయినా కదా, నేను సెల్ఫ్ నామినేషన్ అవుతా అని చెప్పి కొంచెం ఓవర్గా బిహేవ్ చేశాడు. అక్కడ నిఖిల్ వద్దులే నేనైతే అన్నాడు, కానీ కొంచెం గట్టిగా అనలా. ఏదో అనాలని అన్నాడు కానీ గట్టిగా అనలా. దాంతో అబ్బాయి కొంచెం ఓవర్ యాక్షన్, కొంచెం బిల్డప్ పోయి బిగ్ బాస్ నేను సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటున్నా, నా గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నా అని ఓవర్ యాక్షన్తో చేశాడు. కొంచెం ఓవర్ అనిపించింది. అబ్బాయి కూడా సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాడు. దాంతో ఈ ఎపిసోడ్ అయిపోయింది. నామినేషన్లో ఎవరెవరు ఉంటారో అది రేపు తెలుస్తుంది. రేపటి ఎపిసోడ్లో మిగతా ఏమేమి జరుగుతుందో రేపు మాట్లాడుకుందాం. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.